అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృష్ణాస్ రైతులోకం. ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా ఈరోజు అమృత జల్ అనే ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా వాడాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అమృత జల్ అనేది మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే వ్యాధికారక కీటకాలని మొక్క దగ్గరికి రాకుండా చేస్తుంది. అలాగే దీన్ని నేలకి ఇవ్వడం వలన భూమి కూడా సారవంతం కావడం జరుగుతుంది. దీన్ని తయారు చేసుకోవడము, స్ప్రేయింగ్ చేసుకోవడము చాలా సులభంగా ఉంటుంది. పిచికారీ చేసిన వారం రోజుల తర్వాత మనం మొక్కల్లో మంచి మార్పులు చూడవచ్చు. దీన్ని తయారు చేసే విధానం మొదటగా 10 లీటర్ల మంచినీరు తీసుకొని అందులోకి 100 గ్రాముల బెల్లం, 1 కేజీ తాజా ఆవు పేడ, 1 లీటర్ ఆవు మూత్రము, కొద్దిగా సారవంతమైన మట్టి కలిపి 3 రోజుల పాటు కలయబెట్టాలి. 4వ రోజు ఈ మిశ్రమాన్ని వడబోయగా వచ్చిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ వీలు కుదరక ఆలస్యమైతే స్ప్రేయింగ్ చేయకుండా నీటిలో పారించవచ్చు, లేదా డ్రిప్‌లో అయినా మనము పంపించుకోవచ్చు. ఈ ద్రావణాన్ని మనము ఫ్లవరింగ్ టైంలో కాకుండా మిగిలిన అన్ని దశల్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇలా తయారు చేసినటువంటి ద్రావణాన్ని 1 ఎకరం వరకు మనం వాడుకోవచ్చు. ఒకవేళ మనకు ఎంత కావాల్సింటే ఈ నిష్పత్తిలో కలుపుకొని మనము ఈ అమృత జల్ అనే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.